మిత్రమా, ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఎడమవైపున్న వ్యక్తిని చూస్తే ఏమనిపిస్తోంది? తలనిండా ఆలోచనలు, రంగుల గందరగోళం, ఏదో తెలియని భయం, ఒక రకమైన ఉక్కిరిబిక్కిరి చేసే ఒత్తిడి. బహుశా ఇప్పుడు మీరు కూడా అలాగే ఫీలవుతున్నారా? పొద్దున లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు పరుగో పరుగు. అసలు ఎందుకు పరిగెడుతున్నామో తెలియదు, ఎక్కడికి వెళుతున్నామో తెలియదు. కాని ఆగితే వెనుకబడిపోతామేమో అన్న భయం. మరి కుడివైపు చూడండి, ఎంత ప్రశాంతత, ఎంత హాయి! ఆమె ముఖంలో ఒక చిరునవ్వుంది. చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది. నిజం చెప్పండి మిత్రమా, మీకు ఆ ఎడమవైపు ఉన్న స్ట్రెస్ కావాలా, లేక కుడివైపు ఉన్న పీస్ కావాలా? ఖచ్చితంగా అందరూ శాంతినే కోరుకుంటారు. కాని అది ఎలా దొరుకుతుంది? ఈ 10 నిమిషాలు నాతో ప్రయాణించండి. ఈ వీడియో ముగిసే సమయానికి మీ మనసులోని ఆ గందరగోళం తగ్గి ఒక అద్భుతమైన ప్రశాంతత వైపు మీరు అడుగు వేస్తారు. ఇది నా గ్యారంటీ. అసలు మనకెందుకింత స్ట్రెస్? మన తాత ముత్తాతల కాలంలో ఇంత డబ్బు లేదు, ఇన్ని సౌకర్యాలు లేవు. కాని వాళ్ళు మనకంటే ప్రశాంతంగా నిద్రపోయారు. మరి మన దగ్గర అన్నీ ఉన్నా నిద్రమాత్రలెందుకు వేసుకుంటున్నాం? కారణం ఒక్కటే, ఓవర్లోడింగ్, అంటే అతిగా నింపుకోవడం. మన మెదడు ఒక చిన్న గదిలాంటిది మిత్రమా. కాని మనమేం చేస్తున్నాం? సోషల్ మీడియా ద్వారా ప్రపంచం తాలూకు చెత్తను అందులో నింపుతున్నాం. పక్కవాడితో పోల్చుకుని అసూయను నింపుతున్నాం. జరగని భవిష్యత్తు గురించి భయాన్ని నింపుతున్నాం. మీ ఫోన్ హ్యాంగ్ అయితే ఏం చేస్తారు? రీస్టార్ట్ చేస్తారు కదా. మరి మీ మైండ్ హ్యాంగ్ అవుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆ థంబ్నెయిల్లో ఎడమవైపు ఉన్న ఎరుపు రంగు గీతలున్నాయి చూసారా? అవి వేరే ఎవరో గీసినవి కాదు, మనమే మన ఆలోచనలతో గీసుకున్నవి. దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక ప్రొఫెసర్ క్లాస్ రూమ్కి వచ్చి చేతిలో ఒక నీళ్ల గ్లాస్ పట్టుకుని విద్యార్థులను అడిగారు, ఈ గ్లాస్ బరువెంతుంటుంది అని. ఒకరు 50 గ్రాములన్నారు, ఒకరు 100 గ్రాములన్నారు. అప్పుడు ప్రొఫెసర్ నవ్వి ఇలా అన్నారు, దీని బరువెంత అనేది ముఖ్యం కాదు, నేను దీనిని ఎంతసేపు పట్టుకుని ఉంటాను అనేది ముఖ్యం. నేను దీనిని 1 నిమిషం పట్టుకుంటే ఏమీ అనిపించదు, 1 గంట పట్టుకుంటే నా చెయ్యి నొప్పి పుడుతుంది. అదే గ్లాస్ని రోజంతా పట్టుకుని ఉంటే నా చెయ్యి చచ్చుబడిపోతుంది, నరాలన్నీ లాగుతాయి, విపరీతమైన స్ట్రెస్ వస్తుంది. మిత్రమా, ఇక్కడ గ్లాస్ బరువు మారలేదు, కానీ పట్టుకున్న సమయం పెరిగే కొద్దీ బరువు పెరిగింది. మీ జీవితంలో ఉన్న సమస్యలు, టెన్షన్లు కూడా ఈ గ్లాస్ లాంటివే. వాటి గురించి కాసేపు ఆలోచిస్తే పర్లేదు, కానీ రోజంతా వాటినే మోస్తూ కూర్చుంటే ఆ థంబ్నెయిల్లో ఉన్న మనిషిలా మీ తల కూడా బరువెక్కిపోతుంది. సో పుట్ ద గ్లాస్ డౌన్. ఆ గ్లాస్ని కింద పెట్టేయండి. సరే మిత్రమా, గ్లాస్ కింద పెట్టమన్నారు, బాగానే ఉంది. కానీ ఎలా పెట్టాలి? ఆ స్ట్రెస్ నుండి బయటపడి ఆ కుడివైపున్న అమ్మాయిలా ప్రశాంతంగా ఎలా మారాలి? దానికి 3 చిన్న మార్గాలు చెప్తాను. మనం రోజంతా ఒక రోబోలా పరిగెడుతుంటాం. రోజుకు కనీసం 3 సార్లు జస్ట్ ఆగిపోండి. ఏం చేయకండి, ఫోన్ చూడకండి, ఎవరితో మాట్లాడకండి. కళ్ళు మూసుకుని ఒక 10 సార్లు దీర్ఘంగా ఊపిరి పీల్చుకోండి. మీ మెదడుకి చెప్పండి, పర్లేదు, అంతా బాగానే ఉంది అని. ఈ చిన్న విరామం మీ బ్యాటరీని రీఛార్జ్ చేస్తుంది. మీరు తినే ఆహారం పాడైపోతే మీ కడుపు పాడవుతుంది. మీరు చూసే దృశ్యాలు బాగోకపోతే మీ మనసు పాడవుతుంది. ఆ స్ట్రెస్ తగ్గాలంటే నెగటివ్ వార్తలు, సోషల్ మీడియాలో పోలికలు తగ్గించండి. కొంచెంసేపు ప్రకృతిని చూడండి, ఆకాశం వైపు చూడండి, పచ్చని చెట్లని చూడండి. నేచర్కి ఒక పవర్ ఉంది మిత్రమా, అది మీలోని విషాన్ని లాగేసుకుంటుంది. చాలా స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే మనం ప్రతీదీ కంట్రోల్ చెయ్యాలనుకుంటాం. వాళ్ళు ఇలా ఎందుకన్నారు, ఇది ఇలాగే ఎందుకు జరిగింది అని. గుర్తుపెట్టుకోండి, గాలిని మనం ఆపలేం, కానీ కిటికీలు మూసుకోగలం. జరిగే విషయాలను ఆపలేనప్పుడు వాటిని స్వీకరించడం నేర్చుకోండి. ఏది జరిగినా నా మంచికే అనుకొని చూడండి, సగం భారం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు ఆ బరువును దించేస్తారో, ఎప్పుడైతే మీరు పోల్చుకోవడం ఆపేస్తారో, అప్పుడు మీరు ఆ కుడివైపు ఉన్న ఫోటోలా మారిపోతారు. మీ ముఖంలో తెలియని కాంతి వస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీకు సంతోషాన్నిస్తాయి. టీ తాగినా ఆస్వాదిస్తారు, గాలి వీచినా ఆనందిస్తారు. అదే అసలైన జీవితం. డబ్బు సంపాదించడం గొప్ప కాదు మిత్రమా,
ఆ సంపాదించిన డబ్బుతో ప్రశాంతంగా అన్నం తినగలగడం గొప్ప. సో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ఆ ఎడమవైపు ఉన్న నరకాన్ని వదిలేసి కుడివైపు ఉన్న స్వర్గం వైపు అడుగువేద్దాం. స్ట్రెస్ అనేది ఒక చాయిస్ మాత్రమే. పీస్ అనేది కూడా ఒక చాయిస్. మీరు దేనిని ఎంచుకుంటారు? ఈ వీడియో మీకు కొంచెమైనా ఊరటనిచ్చిందని అనుకుంటున్నాను. మీకు నిజంగా మనశ్శాంతి కావాలంటే కామెంట్లో ఐ చూస్ పీస్ అని టైప్ చేయండి. అది మీ మెదడుకి మీరిచ్చే ఒక పాజిటివ్ సిగ్నల్. మళ్ళీ కలుద్దాం మిత్రమా. అంతవరకు నవ్వుతూ ఉండండి, ప్రశాంతంగా ఉండండి.